శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే, నీకు నచ్చిన దానికి నువ్వు పోరాడకపోతే, నీ కలల కోసం నువ్వు పోరాడకపోతే, నువ్వు కోల్పోయిన దాని గురించి బాధపడే హక్కు నీకు లేదన్నాడు. సో, మీరేదైతే కలగన్నారో దాని గురించి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో, ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక మంచి స్టోరీ ఒక డైరెక్టర్ చెప్పిండు. దాన్నే మీకు స్టోరీ చెప్తున్నా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూసేయండి. సో, ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఒక రిచ్ పర్సన్ తిరుగుతాడు కార్లోకి వెళ్ళి. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తూ ఆయన ఒక బిచాని చూస్తాడు. బయటనే పాపం చలికి వణుకుతూ ఉంటాడు. అది వర్షాకాలము, మొత్తం తడిచిపోయి ఆయన వణుకుతూ ఉంటాడు. సో, ఆ రిచ్ పర్సన్ వచ్చేసి ఆయనని జాలిగా చూసి, అయ్యో నువ్వు ఎందుకు చలికి ఇంత వణుకుతున్నావు, నేను నీకు షోల్డర్ తీసుకురానా, నీకు దుప్పటి ఏమన్నా తీసుకురానా అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆశపడా మస్తు పనులు ఉంటాయి, చాలామంది కలవడానికి వస్తారు, అందరినీ కలిసిండు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిండు, మంచి భోజనం తిన్నాడు, నైట్ పడుకున్నాడు. తెల్లారిన తర్వాత ఆయనకి ఒక్కసారి గుర్తుకొచ్చింది, అరే నైట్ ఆయనకి చలి వణుకుతున్న ఆయనకి షటర్ ఇద్దామనేసి అనుకున్నాం కదా అని చెప్పేసి వెంటనే షటర్ తీసుకొని టక బయట కురికిండు. కానీ అప్పటికి ఆలస్యం అయిపోయింది. ఆ బిచ్చాడు చచ్చిపోయాడు. సో దీంట్లో రెండు మోరళ్ళు ఉన్నాయి. ఒకటి, మనం ఎవరికైనా ప్రామిస్ చేస్తే మనం అది చెయ్యలేమని తెలిసి ప్రామిస్ చేయొద్దు. లైక్ ఫేక్ ప్రామిస్ చేయొద్దు. నువ్వు చెయ్యలేకపోతే ఎదుటి వ్యక్తికి ప్రామిస్ చేయకు. రెండవది, బిచ్చాడు బతుకు ఎప్పుడు ఆ చలిలో ఉండేది. ఆడికి తెలుసు, ఆడికి నమ్మకం ఉంది, ఆడు బతుకుతాడు అనేసి. కానీ ఎప్పుడైతే ఈ ఆశపరుడి పైన నమ్మకం పెంచుకున్నాడో అప్పటి నుండి ఆడి మీద నమ్మకం లేదు. ఆయన వచ్చి నాకు హెల్ప్ చేస్తాడని నమ్మిండు, కాబట్టి చచ్చిపోయాడు. సో మన లైఫ్లో కూడా వేరేళ్ళు ఎవరో మన లైఫ్లోకి వచ్చి ఉద్ధరిస్తారని చెప్పేసి వాళ్ళు నమ్మకం ఉండని అవసరం లేదు. నీకు కెపాసిటీ ఉన్నంత వరకు నిన్ను నువ్వు మాత్రం నమ్ముకో. వేరేళ్ళు ఎవరో ఏదో చేస్తారనేసి నువ్వు నమ్మడం వల్ల ఏమవుతుందంటే, నీకేదైతే స్ట్రెంగ్త్ ఉందో అది కోల్పోతావు. ఫస్ట్ నువ్వేది చేయలేవు, నీకేది సాత కాదనేసి అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ఈ కథ మొదల్లో చెప్పిన శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, నీ కళల కోసం నువ్వు పోరాడకపోతే, నువ్వేదైతే దానికోసం అయితే కోల్పోతావో దానికి ఏడ్చే హక్కు, బాధపడే హక్కు నీకు లేదని చెప్పాడు. సో స్టోరీ నచ్చిందా? స్టోరీ నచ్చితే కింద కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. అలా వెళ్ళేటప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎంతో కష్టపడుతుందా, సబ్స్క్రైబ్ చేయండి. సో రేపటి రోజు మంచి కథతో మరి ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.